వచ్చారు. నిజమే, ఆయన కార్యాలని ఎంత వివరించినా ఆయన రుణాన్ని మాత్రం తీర్చలేం. ఇంకా ఎన్నో మిగిలి ఉంటాయి. దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటాడు. చాలాసార్లు దేవుడు చేసిన ఉపకారాలని మనిషి స్వభావం ఎలాంటిదంటే మర్చిపోయే స్వభావం. అందుకే దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నువ్వు మర్చిపోవద్దు అంటాడు. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది ఆయన కృప అంటాడు. నిజమే, ఈ రోజున నేను కూడా నేనేమై ఉన్నానో అది ఆయన కృపే. చిన్న పల్లవి శరణం పాడి ఒక 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను అనే పాట. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నీవుగాక వేరే ఆశ నాకు లేనే లేదు. నిత్యము నీపై ఆనుకుని నిశ్చింతగా సాగేదన్. నిత్యము నీపై ఆనుకుని నిశ్చింతగా సాగేదన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారపు మాటున నన్ను
చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును? లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును? నాకు లేనే లేదు కోట్ల కొలది స్తోత్రములు, నిరతము నీకే ప్రభువా. కోట్ల కొలది స్తోత్రములు, నిరతము నీకే ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చేసిన కార్యాలు ఎంత చెప్పినా తక్కువే. నా మట్టుకు నా జీవితంలో ఈ దేవుడు లేకపోతే నేను ఎప్పుడో మరి చనిపోయి ఉండేదాన్ని. అనేక సార్లు మరి జీవితంలో ఎన్నో నిరాశలు, నిస్పృహలు, వాటన్నిటి మధ్యలో కూడా నా దేవుడు నేనున్నాను అని నన్ను ఎప్పటికప్పుడు ధైర్యపరుస్తూ వస్తున్నాడు. ఈరోజు వరకు కూడా నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే నా దేవుడు నాకు తల్లి అయి ఉన్నాడు, నాకు తండ్రి అయి ఉన్నాడు. ఈ దేవునితో నేను ఎప్పుడైతే బంధం పెంచుకున్నానో, బంధం కలిగి ఉన్నానో, ఈ దేవునికి నాకు ఎప్పుడైతే బంధం పడిందో, ఒక్క రోజు కూడా, ఒక్క నిమిషం కూడా నేను ఆయన్ని విడిచి బ్రతకలేనని నాకు అర్థమైంది. ఆయన లేకుండా ఒక్క నిమిషం కూడా నేను బ్రతకలేను. ఎందుకంటే ఈ బ్రతుకు ఈ భూమి మీద ఇలాగా సజీవంగా ఉందంటే, ఈ ప్రాణంతో ఇలా ఉన్నానంటే ఈ రోజున నా దేవుడే కారణం. అందుకనే చాలాసార్లు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా ఈ బ్రతుకు నీవు ఇచ్చిందే, ఈ బ్రతుకు లేకపోతే ఈ భూమి మీదే ఉండేదాన్ని కదా, ఈ భూమి మీదే ఉండేదాన్ని కాదు కదా. మరి ఈ భూమి మీద నేను ఉన్నానంటే నువ్వే కదా నన్ను బ్రతికించావు. కాబట్టి నీ ఇష్టం, నువ్వు ఎలా నడిపించుకుంటావో నన్ను నీ ఇష్టం అనుకుని ఎప్పుడూ కూడా దేవుని వైపే చూస్తూ ఉండేదాన్ని. ప్రతి సమయంలో కూడా నాకు వివాహం అయినప్పుడు నాకు దేవుడు తెలియదు. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా. నాకు వివాహం అయిన కొత్తలో నా భర్తే నాకు దేవుడు అనుకునేదాన్ని. దేవుడి కంటే ఎక్కువగా నా భర్తే అనే ఆ ఆశలో, ఆ భ్రమలో ఉన్నాను నేను. తర్వాత నా జీవితంలో ఒక షాక్ తగిలింది. ఆ షాక్ తగిలిన తర్వాత మరి ఈ దేవునితో బంధం పడింది. ఎప్పుడూ కూడా సుఖాలు, సంతోషాలు దేవునికి దగ్గర చెయ్యు. మనల్ని దేవునికి దగ్గర చేసేవి ఏంటంటే శ్రమలు, కష్టాలు, ప్రతికూల పరిస్థితులే మనల్ని దేవునికి దగ్గర చేస్తూ ఉంటాయి. ఆ రోజున అనుకున్నాను, ప్రభువా నా జీవితంలో నాకు
ప్రథమ స్థానం నా భర్త కాదు, నా బిడ్డలో కాదు, నువ్వే నాకు ప్రథమ స్థానం అని ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చానో, ఆయన్నే నా జీవితంలో మరి నేను కలిగి ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, నా తల్లి ఆయనే, నా తండ్రి ఆయనే, నా సమస్తము ఆయనే అని. ఎప్పటికీ కూడా ప్రతిరోజు, ఈ రోజుకి కూడా నేను పడుకున్నా, కూర్చున్నా, ప్రతి సమయంలో కూడా మనసులో మరి ఒకవైపున దేవునితోనే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ బ్రతికిచ్చింది దేవుడే, ఇలా మీ మధ్యలో నిలబెట్టింది దేవుడే. ప్రతి సమయంలో కూడా ఇదిగో నేనున్నాను అని నా వెనువెంటుంటూ ప్రతి క్షణము కూడా నన్ను బలపరుచుకుంటూ వచ్చాడు. ఏ రోజుని నన్ను విడిచిపెట్టలేదు. మరి అనేక సార్లు నన్ను చిన్న చూపు చూసిన వారు ఎంతోమంది మా బంధువుల్లో, లేకపోతే అనేకులు ఉన్నారు. కానీ ఈ రోజున వాళ్ళందరూ అంటారు, నా బంగారం అంటారు. దేవుని స్తోత్రం. దేవుడు అలా చేశాడు. దేవుడి రోజున మరి అలాగా అందరి ఎదుట కూడా నిలబెట్టబడటానికి దేవుడు తన కృపను మా కుటుంబం మా ఎడల వెల్లడి చేస్తూ వచ్చాడు. మరి ఈ యొక్క 31 సంవత్సరాలు కూడా మా యొక్క దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చాడు. దేవుడు తర్వాత అన్నీ నాకు నా భర్తే. ఎందుకంటే మాట కరుపు కానీ మనసు వెన్న అయింది. ఒక రకంగా చెప్పాలంటే మరి చాలా నా యొక్క భర్తను బట్టి, నాకు ఇచ్చిన భర్తను బట్టి దేవునికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను. ఈ 31 సంవత్సరంలో మా కుటుంబంలో మా ఇద్దరి మధ్యలో ఏ రోజును కూడా, నేను గడిచిన సంవత్సరం కూడా చెప్పాను అనుకుంటున్నాను, పోట్లాడుకున్నాం కానీ మాట్లాడుకోలేని రోజు లేదు. దేవుని స్తోత్రం. మేము పోట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి వివాహమైన కొత్తలో ఎవరైనా పోట్లాడుకుంటారు కదా, అండర్స్టాండ్ అయ్యే వరకు కూడా మేము కూడా అలాగే పోట్లాడుకునేవాళ్ళం. కానీ ఆయన కోపము నిమిషమే, నా కోపము నిమిషమే. అందుకనే చాలామంది అంటారు, సంఘస్థుల్లో చాలామంది అన్నారు, ఏమన్నారో తెలుసా, మీరు దేవుడండి ఎక్కడో కానీ ఇలాగా జతపరచడం, మీ ఇద్దరు ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు, దేవుడు అలాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా మిమ్మల్ని జతపరిచాడని చాలామంది మరి నా ముఖం మీద చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మరి మమ్మల్ని సమకూర్చుకుని, జతపరుచుకుని, కుటుంబముగా ఇంతగా విస్తరింపచేసి, సంఘంగా ఇంతగా విస్తరింపచేసి, మీ అందరి మధ్యలో మరి వాడబడటానికి, ఇది నా మట్టుకు నేను వాడబడటానికి ఎటువంటి అర్హత లేదు. పేడ పురుగు కంట హీనమైన పరిస్థితి. కానీ ఇలాంటి హీనమైన జీవితాన్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతుల్లోకి తీసుకుని మరి ఒక పాత్రగా మీ అందరిలో నిజంగా పాస్టమ్ గారు అని ఆపరేషన్ విషయంలో నేను చెప్పక్కర్లేదు. ఇందాక రమ్య చెప్పింది కదా, రమ్యతో చెప్పింది సరిపోతుంది. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిజంగా ఏమండి, ఆత్మీయ బిడ్డల ప్రేమ, అయ్యో ఇంత ప్రేమ ఉంటుందా ఏమండి. నాటుకోడి గుడ్లు ఏమండి 100 గుడ్లు పైన తెచ్చి ఉంటారు ఒక కుటుంబం. వాళ్ళు కోళ్ళు పెట్టినవన్నీ నాకు పంపేస్తూ ఉండేవారు. వద్దమ్మా, మీరు వద్దు, పర్వాలేదు, నాకు ఆ గుడ్లు తినకపోతే మామూలు గుడ్డు తింటా. లేదండి, మీకు బలమండి, మీరు తినాలండి, మీరు త్వరగా లెగిసి నడవాలి, త్వరగా మా మధ్య రావాలండి, మీరు ఆరోగ్యంతో కోలుకోవాలండి. ఇలా ప్రతి ఒక్కరూ అసలు మరి కొంతమంది అయితే మేము ఉంటామండి, మీ దగ్గర మేము ఉంటామండి, ఆతృత. వారం రోజులు సరిపోద్దులేమ్మా అంటే, లేదు ఇంకా ఏమన్నా. జానకి గారు అయితే
ఇంకా రమ్మంటారు పాస్టర్, వారం రోజులు అయిపోయింది కదమ్మా వద్దులే అంటే, ఇంకా ఏమైనా చూచా ఆవిడ కోపం వచ్చేస్తూ ఉండదు వద్దంటే, ఎందుకంటే వచ్చేయాలని, ఏదో చెయ్యాలని. ఇలా చాలామంది. మరి సహోదరి బీర్జాన్ అయితే ఏమండి 3 నెలలు ఇప్పటికి, మొన్న 4వ తారీఖు ఏమండి ఈ 3 నెలలు బట్టి, ఇందాక మా దివ్య చెప్పింది కదా, అమ్మకి చేదస్తం ఎక్కువ, కొంచెం బట్టల కాడ విషయంలో ఏది ఉతుక్కుంటుందని. నిజంగా ఈ 3 నెలల నుంచి కూడా ఏమండి మేము మరి విడిచిన ప్రతి వస్త్రం కూడా తనే. ఈ మధ్యకాలంలో ఒకటి నేను ట్రై చేద్దామని ఉతుక్కుంటే ఏడ్చేస్తుంది, వచ్చి ఏడ్చేస్తుంది. ఏమో తెలుసా, మీరు 3 నెలలు పూర్తవక ముందు నేనున్నాను కదా మీకు, నేనున్నాను కదా, మీకు ఎందుకు మీరు అలా చేస్తారు, మీరు అసలు నాకు ఏడుపు వచ్చేస్తుంది మీరు అలా చేస్తుంటే, మీరు పూర్తిగా కోలుకోండి. నిజంగా అంత ఆప్యాయత ఏమండి, నన్ను బట్టి కాదు, ఎవరిని బట్టి, నా దేవుని బట్టి. దేవుని స్తోత్రం. నా దేవుడే దూతలుగా ఎప్పుడు కూడా నేను మనుషుల మీద ఆధారపడను. వాళ్ళు వస్తారా, వీళ్ళు వచ్చి చేస్తారా, వాళ్ళు వచ్చి చేస్తారా అనుకోను. దేవా నాకు సహాయం చేయి. నేను చేసుకోగలిగింది, నేను వివాహమైన కాడి నుంచి అంతే, నేను చేసుకోగలిగిన పని నేను చేసుకుంటూ ఉంటాను. ఈ లోపల ఎవరొకరిని దేవుడి దూతలు పంపుతూ ఉంటాడు. నేను చేయలేని పని వాళ్ళే చేసేస్తూ ఉంటారు. సేవా ప్రారంభం రోజు నుంచి ఏమంటే పరిచర్య విషయంలో ఎక్కడ సతికిలు పడకుండా నాకు సహకారు కావచ్చు, లేకపోతే సంఘ పరిచర్యలో కావచ్చు, ఏమండి మేమున్నామంటూ నేను అనుకుంటూ ఉంటాను. నా తల్లి బ్రతుకుంటే నాకు శారీరకంగా ఒక్క తల్లే ఉందును, కానీ నా తల్లి మరణించింది. కానీ ఈ రోజున నాకు అనేక తల్లులను దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. నిజంగా పౌలు గారు గలతీ సంఘంతో అంటాడు కదా, ఇదిగో మీరు మీ కళ్ళు సత్యమైతే మీ కళ్ళు తిరిగివేసి నాకు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అలాంటి అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, తండ్రుల్ని ఏమండి దేవుడు ఈ రోజున ఎంతోమందిని ఇచ్చాడు నా దేవుడు. అందును బట్టి నా దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇంతటి ప్రేమ. ఒకళ్ళైతే పచ్చడి చేసుకొచ్చి, ఏమండి ఇది ఎముకలకు బలం అండి, ఎముకలకు బలం, మీరు త్వరగా కోలుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళు ఏమండి, ఎవరు ప్రేమ ఆప్యాయతలు వాళ్ళు వెల్లడి చేస్తూ, పొరుగురు వాళ్ళు వద్దు మీరు రావద్దు, నేను వచ్చేస్తాను, అమ్మో అన్ని రోజులు మేము చూడకుండా ఉండలేమండి. ఏంటి ప్రేమ, ఏంటి ప్రేమ అంటే దైవ ప్రేమ. దేవుని స్తోత్రం. నిజమే, అంత దేవుని ప్రేమతో మీ అందరూ కూడా ప్రేమించారు. అందరూ బట్టి మరి మీ అందరికీ కూడా మరొకసారి ఏమండి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని చేసిన కార్యాలు అన్నీ కాదు. ఇంకా నేను ఒకటే అనుకున్నాను, దేవా ఈ కాలు మరలా యథావిధిగా 19 సంవత్సరాలు కూడా మరి ఉన్నా కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి శ్రమగా అనిపించలేదు, కష్టంగా అనిపించలేదు. ఆపరేషన్ అంటే సరే, దైవ చిత్తం పూర్తిగా నాకు కంప్లీట్గా అర్థమైన తర్వాతే వెళ్తాను ఆపరేషన్కి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆపరేషన్ కాబట్టి ఇది ఏమాత్రం కొంచెం సెట్ అవ్వకపోయినా, నేను ఆపరేషన్కి వెళ్ళే ముందరే ఒక వార్త తిన్నాను. మన రాజుగారు, సొలొమోన్ రాజు గారు వాళ్ళ అబ్బాయికి కాల్ స్లిప్ అయ్యి సిమెంట్ పోసారు. అక్కడ చూడడానికి వెళ్ళాం. అయితే ఏదో సందర్భం వచ్చి మాట్లాడుకుంటా ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే వాళ్ళ పెద్దనాన్నగారికి ఆపరేషన్ చేశారంట, సేమ్ ఇదే పాలు ఆపరేషనే చేస్తే ఒక కాలు చేసిన కాలు పెద్దది వచ్చేసిందంట. అంటే మామూలు కాలు కంటే ఈ కాలు పొడుగు వచ్చిందంట. ఆ మాట అక్కడ విన్నాను నేను. అమ్మ బాబోయ్, పొడుగు వస్తుందా కాలు కుదరకపోతే? ఇప్పుడు బాగానే ఉంది కదా, కొంచెం పోటు వచ్చినా కానీ తర్వాత తగ్గుతుంది, సెట్ అవుతుంది కదా. అలాంటి క్రిటికల్ కూడా, అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని చాలా విన్నాను, యూట్యూబ్లో కూడా ఎక్కువ ఇవే చూసేదాన్ని. ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆపరేషన్ కుదిరితే ఇలాగ ఉంటుంది, కుదరకపోతే ఇలా ఉంటుందని ఆ సెంటెన్స్ చూసినప్పుడు అది కొంత నా హృదయంలో ఏమండి ఆ భయాన్ని బట్టి మరింతగా దేవుణ్ణి, దేవా నీ చిత్తం కావాలి నాకు, నీ చిత్తం అయితేనే
నీ చిత్తం కాదు, వద్దు నాయన, నేను ఇలా ఉంటాను అని మరింతగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు సిగ్గుపరచకుండా చేసిన మొన్నాడే చేయడమే ఆ సాయంకాలం చేశారు. నన్ను ఆపరేషన్ థియేటర్ని తీసుకెళ్తేలోకి 4 అయింది అనుకుంటు కదా, సాయంకాలం 4 అయింది సాయంకాలం. ఎవరు నాకు ఆపరేషన్ అంతా అయిపోయి తీసుకొచ్చేటప్పటికి రాత్రి 9 అయిపోయింది, నైట్ 9 అయిపోయింది. మొన్నాడు పొద్దున్న వచ్చి లేపేశారు. మొన్నాడు పొద్దున్న వచ్చి 1 గంటకి రూమ్కి ఇచ్చారు. నైట్ ఆపరేషన్ అయ్యేటప్పుడు 9 అయింది, నైటు మరి రూమ్కి ఇచ్చారు. మొన్నాడు పొద్దుట 10-11 వచ్చి మంచం మీద లేపేశారు. మంచం మీద లేపేసి ఆ డాక్టర్ గారు అంటున్నారు, నడిసే అంటున్నాడు. అయ్యి బాబు, అదేంటంటే ఇంత లెక్క సీరియర్. అది నడవడానికి ప్రయత్నం చేసి పెద్ద అడుగు, మన అడుగు ఎప్పుడు కూడా చిన్నది పడదు, నాకు పెద్ద అడుగే పడిపోద్ది. అడుగేస్తుంటుంటే ఆయన అంటాడు, అమ్మ నువ్వు అసలు ఆపరేషన్ చేసిన మనిషిలా లేవు. నిజంగా దేవుని కృప ఎక్కడికక్కడ అడుగడుగున. డాక్టర్ గారైతే డాక్టర్ గారిలాగా అక్కడ ట్రీట్మెంట్ చేయలేదు, ఆయన ఒక స్నేహితుడిలాగా ట్రీట్మెంట్ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. నా తలకాడికి వచ్చి తల నిమురుతా అన్నాడు. ఏం పర్లేదమ్మా, నీకు అంత సెట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. నిజంగా దేవుడే అలాంటి ప్రేమ ఆప్యాయతలు ఎక్కడ పడితే అక్కడ దేవుడు చూపిస్తూ వచ్చాడు. నిజంగా హైదరాబాదులో కూడా పాస్టర్ గారు కూడా మరి ఒక తల్లి ప్రేమలాగా, ఒక నైట్ అయితే చేసిన నైట్ అయితే ఆయన్ని కుదురించలేదు, నేను కుదరలేదు. ఆ మొత్తం విడిచే కోల్ది కూడా ఇంకా చాలా బాధ. కానీ ఆ టైంలో అలాగే ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అలా ఆ రోజుకి తేలికపరుస్తూ వచ్చాడు. ఈ రోజున ఆరోగ్యంతో మీ అందరి ముందు కూడా నిలబెట్టుకున్నాడు. నా ఆశ ఏంటంటే మరి ముందున్న రోజుల్లో ఇంకా ప్రభు పనిలో ధారాళంగా ఒకటే అడుగుతాను దేవుణ్ణి, ప్రభు ఎప్పటికీ కూడా తుప్పట్టిపోయే పాత్రగా మూల పడవేయద్దు, అరిగిపోవాలి. నా ఆశ ఏంటో తెలుసా ఏమండి? నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, దేవా నాకు అన్ని బాధ్యతలు అయిపోయినాయి, ఇంకా నువ్వు తీసుకుంటే రెడీ అన్నట్టుగా నా ఆశ ఏమండి ఆ విధంగా ఉంది. నేను చెప్పాను కదా, ఒక ఆమె పాస్టర్ గారి కంటే ముందు మిమ్మల్ని పిలిచిపోడంట దేవుడు అని చెప్పింది నాకు. నేను అన్నాను, దేవుని స్తోత్రం అన్నాను. వెంటనే నవ్వుతా సంతోషంగా. ఎందుకో తెలుసా, నాకు ఆశ ఎప్పుడు వెళ్ళిపోవాలి. కానీ ఆయన పని కొరకు ఒకవేళ దేవుడు ఇంకా ఈ భూమి మీద వాడుకోవటానికి సమయం ఇస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఏమండి, క్రైస్తవుడు నిరీక్షణ కలిగిన వాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మరి దేవుని పరిచర్లో ఇంకా ముందున్న రోజుల్లో బలముగా సాగుతూ నా తుది శ్వాస దేవుని పరిచర్లో ముగించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలో పోరాడేస్తున్నారు కొంతమంది. మా పాస్టమ్ గారు అని మీరు చాలామంది పోరాడేస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు ఎన్నెన్నో ఏమండి, నిజంగా మీ ప్రార్థన పోరాటాన్ని దేవుడు చూశాడు. ఈ రోజున మీ అందరి ముందు కూడా నన్ను, మా కుటుంబాన్ని అంతటినీ కూడా క్షేమం ఇచ్చాడు. అందుని బట్టి మరొకసారి దేవునికి మహిమ. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ప్రవీణ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రవీణ్ గారు ఉన్నారు ఇక్కడ. దాని సూర్య ప్రార్థన చేస్తుంది. మనందరూ కూడా ప్రార్థనలోకి వేద్దాం. తర్వాత ప్రవీణ్ గారు కూడా ఆ చివరి ముగింపు లోపల వచ్చి ఒకసారి మన మధ్య చేస్తారు. స్తోత్రం తండ్రి ప్రభువా, పరిశుద్ధ నీకే వందనం, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఈరోజు జరుగుతున్న కార్యక్రమం అంతట్లోనూ ఎంతగానో తోడుగుండి కృప చూపిస్తున్నాం తండ్రి ప్రభు. ఇప్పటివరకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభువా. అత్తయ్య గారికి ఎంతగానో కృప చూపించావు తండ్రి ప్రభువా. జరిగిన ఆపరేషన్ విషయంలో కానీ ప్రతి విషయంలో మీరే తోడుగుండి ఇప్పటివరకు నడిపించుకున్నావు తండ్రి ప్రభువా. ఇక ముందు కూడా మీ సేవాత్మై పాస్టర్ గారు చేసిన పరిచయం అందరిలో మీరే తోడుగుండి మీ కృప చూపించమని, జరగబో కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడు
ప్రార్థన నీ పాసని చేర్చుకుని నజరేతోడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి పెడుతున్నాం